పడ్డ 20 వికెట్స్లో 17 వికెట్స్ తీసుకుంది ఫాస్ట్ బౌలర్. సో దాట్స్ సంథింగ్ బ్రిలియంట్. అంటే ఇలాంటి వికెట్లో ఎస్పెషల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని మాట్లాడినాం. ఆ వికెట్ మీద వచ్చి అన్ని వికెట్లు తీయడం అంటే నిజంగానే మెచ్చుకోవాలి. ఎలా అయితే ఆకాశ్దీప్ ఇంకా సిరాజ్ చేశారో ఫస్ట్ ఇన్నింగ్ చూసుకుంటే మాత్రం అక్కడ మొత్తం 10 వికెట్లు కూడా ఫాస్ట్ బౌలర్లు తీయడం. సెకండ్ ఇన్నింగ్లో మాత్రం ఆకాశ్దీప్ ఎక్సెప్షనల్గా వేయడం. ఐ థింక్ పార్ట్నర్షిప్లో బౌలింగ్ వేయాలని మనం మాట్లాడతాం. అది వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలర్స్ వేసి చూపించారు. ప్రసిద్ధ్ కృష్ణ స్ట్రగుల్ అవుతుండే, అయినా కానీ వీళ్ళిద్దరే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మిగతా వికెట్స్ అన్ని తీశారు. కాబట్టి ఐ థింక్ సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, ఆల్ క్రెడిట్ టు దెమ్. స్పిన్నర్స్ ఇన్ ప్లేలో కూడా రాలేదు. నార్మల్లీ గతంలో చూసుకుంటే స్పిన్నర్సే మన స్ట్రెంగ్త్ ఉంటుండే. బుమ్రా వచ్చినాక బుమ్రా ఒక్కడే ఫాస్ట్ బౌలర్ వికెట్స్ తీస్తున్నాయని మాట్లాడుతుండే. బట్ నౌ విత్ ఆకాశ్దీప్ అండ్ సిరాజ్ ఆ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఇంకా స్ట్రాంగర్గా మారుతుంది. సిరాజ్ కూడా తెలిసిందే క్వాలిటీ బౌలర్. ఆ ఎక్స్పీరియన్స్ తోటి లీడ్ ఆఫ్ ద ప్యాక్ ఎప్పుడు బుమ్రా లేనప్పుడు తనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. బట్ ఆకాశ్దీప్ వాట్ మ్యాచ్ తనకు మాత్రం నిజంగానే. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ 2019లో డెబ్యూ చేసి 4-5 ఏళ్ళు ఆడిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ వికెట్స్ ఇండియాలో కూడా దొరుకుతాయి. అలాంటి వికెట్స్లో వచ్చి బౌలింగ్ వేయడం, మళ్ళీ వికెట్స్ తీయడం ఐ థింక్ మెచ్చుకోవాలి. సూపర్ బౌలింగ్ తన నుండి. తను ఎప్పటికీ మర్చిపోయి ఈ మ్యాచ్. ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ మ్యాచ్ ఫర్ హిమ్.